రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. నా పేరు శంకరమ్మ అండి. నా కూతురు ఝాన్సీ. ఒక పవన్ అన్న అబ్బాయి నా బిడ్డను ప్రేమించినట్టు ప్రేమించి కడుపు చేసి పాప పుట్టాక ఇప్పుడు చేసుకుంటానని పొరుగు రోజు కూడా మాట ఇచ్చాడు. ఇచ్చి నేను చేసుకొని ఇప్పుడు నాకు వద్దు, ఒక 2 లక్షలు కట్నం ఇస్తాను నేను, నాకు ఆమె వద్దు, ఆ పిల్ల వద్దు అంటుండు. నా పిల్లకు న్యాయం జరగాలి. నా పిల్లకి ఏం చేస్తారు? న్యాయం జరగాలి. న్యాయం జరగవద్దు. జీవితాంతో సుఖంగా ఉండాలని నేను కూడా అనుకుంటున్నా. ఏమవుతుందో ఏమో. నా పేరు ఝాన్సీ. నేను జ్యూస్ పాయింట్లో వర్క్ చేసినప్పుడు పవన్ అనే వ్యక్తి నాకు పరిచయం అయ్యాడు. పరిచయం అయ్యి ఇంటికి రావడం జరిగింది. మా మమ్మీ వాళ్ళతో అందరితో పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు పాపని కన్న తర్వాత వద్దని చెప్తాను. పెళ్లి చేసుకుంటాను అడిగితే ఇప్పుడు నేను చేసుకోను, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని మాట్లాడతాను పవన్ అనే వ్యక్తి. ఇప్పుడు పాప పుట్టింది, పాపకి తండ్రి పవనే. ఇప్పుడు పాపని నన్ను వద్దంటాడు. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశాను పవన్ మీద. అక్కడ వాళ్ళు ఇప్పుడు కేసు అది ఇది అన్నారు, కానీ పెళ్ళి అయితే చేయలే నాకు పవన్కి. నేను కేసు ఏది వద్దు, నాకు పవన్తో పెళ్ళి కావాలనే పోరాడతాను ఇప్పటిదాకా. తను ఎవరి మాటలు పట్టుకొని అయితే పెళ్ళి వద్దంటాను, కానీ నాకైతే పెళ్ళే కావాలి, పవనే కావాలి. పెళ్ళి వద్దని మాత్రం నేను అనట్లే. అవతల పర్సన్ పవన్ మాత్రం పెళ్ళి వద్దు, పాప వద్దు అని అంటాడు. పాప పేరు మీద 2 లక్షలు ఇస్తా, వదిలే, మొత్తం కాంప్రమైజ్ అవుదామని పెద్ద మనుషులలో కూర్చొని మాట్లాడిచ్చాడు పవన్. 4 గంటలు వీళ్ళు ఇంట్లో ఉండేటోడు, ఈయనే తినేటోడు. హాస్పిటల్లో డబ్బులు కట్టిండు, సంతకం పెట్టిండు. నేను పెళ్ళి చేసుకుంటా నేను, నా బాధ్యత అని చెప్పేసి అని అన్నాడు. మరి ఇప్పుడు నేను కాదు అంటే ఆ పొల జీవితం ఏం కావాలి? న్యాయం చేయండి మీరే. అమ్మ ఏం మల్లమ్మ కాకలలో అంటే ముక్కు మల్లమ్మ. వస్తున్నాడు 2 సంవత్సరాల కాడికి వెళ్ళక పోయిన సంవత్సరం నుంచి ఇప్పటి వరకు వస్తూనే ఉన్నారు. నా పేరు బి చంద్రమ్మ. ఇది మన ఝాన్సీ అక్క వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు అనమాట. ఇక్కడికి పవన్ అనే వ్యక్తి ఊకే బండి వేసుకొని వచ్చి రావడం జరిగింది. దాన్ని 2 సంవత్సరాల నుంచి ఇక్కడే చూస్తున్నాం అనమాట. మార్నింగ్ ఈవినింగ్ వచ్చి వెళ్తూ ఉండేటోడు, స్కూటీ పెట్టుకొని లోపలికి వెళ్తూ ఉండేటోడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.